మీకు బాగా ఈ పొలిటికల్ కనెక్షన్స్ అన్ని రకాల కనెక్షన్స్ కూడా ఎక్కువ. ఇంతకుముందు ఓన్లీ పొలిటికల్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది. సినిమాతో పాటు పొలిటికల్ ఉండేది, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండేది, తిరిగేవాడిని. ఇప్పుడు నేను పొలిటికల్ టోటల్గా ఈ 9 ఇయర్స్లో ఏ పొలిటీషియన్ కలలేదు, ఎవరిని కలవలేదు. నా పని నేను చేసుకుంటూ బట్ నేను రియల్ ఎస్టేట్ చేసి ఒక మంచి పలుకుబడి ఉండేది కదా వ్యవస్థలో. ఈ రోజు కూడా నేను వెళ్తే నిజంగా మన ఇండస్ట్రీలో వాళ్ళకంటే కూడా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు వెళ్తే చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా జెన్యున్గా చాలా ఏ పని కావాలన్నా చేసి పెట్టే పొజిషన్లో ఉన్నారు. నేను ఎప్పుడు ఏ పని కోసం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అదొకటి నాకు నేను చేసుకోగలను అని చేసుకుంటూ వస్తున్నాను. మీ బాబు హీరో కావాలనుకున్నాడా, లేకపోతే మీరు మీ బాబుని హీరో చేయాలనుకున్నారా? నేను అసలు యాక్చువల్గా ఆది సినిమా చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి చిన్నప్పుడు క్యారెక్టర్ పిల్లలతో వేయించాం, బాంబులు వేసేది. యాక్చువల్గా అది తీసుకెళ్ళి మా వాళ్ళు షూట్ కూడా చేశారు, వినాయకుని బుజ్జి. నేను వద్దు, నేను ఓన్లీ చదివిద్దాం అనుకున్నా, వెళ్ళి వేరే బిజినెస్ చేపిద్దాం అనుకున్నా, సినిమా బిజినెస్ వద్దు అని చెప్పి ఇది ఇక్కడ నాతో ఆపేద్దాం అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి షూటింగ్ నుంచి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వేరే కూడా తెచ్చి పెట్టారు. తర్వాత 5th క్లాస్ చదువుతున్నప్పుడు పెద్ద ఆయన వచ్చాడు. డాడీ అందరూ మీ డాడీ ప్రొడ్యూసర్ కదా, నువ్వు హీరో అవుతావు అన్నారు. అవ్వచ్చా డాడీ అన్నాడు. అవ్వచ్చు కానీ 5th క్లాస్లో అంటే 10 ఏళ్ళు అవ్వచ్చు నాన్న, కానీ కష్టపడాలి అన్న. కష్టపడతాను డాడీ అన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పేసి ఎమ్మటే చంద్రబోస్ గారి వైఫ్ సుచిత్ర గారి దగ్గర తీసుకెళ్ళారు. 10 ఇయర్స్ తీసుకెళ్ళి మేడం వీళ్ళు హీరోలు అవుతారంట, మరి డ్యాన్స్ ప్రాక్టీస్ అయ్యింది చేయాలంటే సరే అని ఆవిడ స్టార్ట్ చేసింది. వాళ్ళకి డ్యాన్స్ నేర్పి డ్యాన్స్తో మొదలుపెట్టారు. డ్యాన్స్తో మొదలుపెట్టాం. అక్కడ తర్వాత శ్రీహరిని అడిగా. శ్రీహరి జిమ్నాస్టిక్స్ అవి నేర్చుకోవాలి కదా, ఎక్కడే అంటే లాల్ బహదూర్ స్టేడియంలో శ్రీహరి నేర్చుకున్నాడు స్టేడియం, అక్కడికి పంపి అన్నాడు. అక్కడికి వెళ్ళి చూసా, వాతావరణం నాకు అంత నచ్చలేదు. మళ్ళీ శ్రీహరి వెళ్ళినా అక్కడ వాతావరణం నచ్చలేదు, వీళ్ళకి జిమ్నాస్టిక్స్ ఎక్కడ ట్రైనింగ్ చేయాలంటే ఒక పని చేయి, ఈ బెడ్స్ ఉంటాయి, బెడ్స్ సింగపూర్లో దొరుకుతాయి, ఇంకెక్కడ ఇండియాలో లేవు, అక్కడే తయారు చేస్తారు. అవి మనం ఎంత రోల్ అయినా ఎంత పడినా కింద పడినా ఎక్కడ మనిషికి ఏ దెబ్బ తగలదు. చాలా కాస్ట్లీ బెడ్ అప్పట్లోనే. అప్పట్లో 25 లక్షలు అయినాయండి ఆ బెడ్లు. అక్కడ నుంచి ఎక్స్పోర్టు గుజరాత్కి వచ్చినాయి, అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి. అవి తెచ్చి వీళ్ళకి ఒక స్టేడియం లాగా చిన్నది కట్టి ఇక్కడికి వచ్చి జిమ్నాస్టిక్స్ నేర్పించే అతన్ని పెట్టారు. జిమ్నాస్టిక్స్, డ్యాన్స్ ఇద్దరికి ఒకసారి స్టార్ట్ చేసి ఇద్దరికి ఒకటేసారి స్టార్ట్ చేసి ఇంకెందుకు పనిలో పని మళ్ళీ వేరే ఎందుకంటే చిన్నవాడు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వెళ్ళి నేర్చుకునేవాడు. ఎంత ఏజ్గా ఇద్దరికి? అంతే 1.5 year అండి. అంతేనా? ఇద్దరు కలిసి జిమ్నాస్టిక్స్. మరి యాక్టింగ్ ఎప్పుడు నేర్పించారు? కొంచెం పెద్దగా అయినాక వాళ్ళంతా వాళ్ళే బాంబే వెళ్ళారు, అనుపమ్ కేర్ ఇన్స్టిట్యూట్లో చేశారు. అక్కడి నుంచి వచ్చినాక ఇక్కడ కొంతకాలం చేశారు. తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో అక్కడ యాక్టింగ్ చేశారు. కోర్సెస్ చదువుతూనే. మీ బాబు మోస్ట్ ఒకేసారి ట్రైనింగ్ అయినట్టున్నారు కదా? ఒకే రూమ్లో ఉన్నారు. చిన్న బాగా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉన్నారు బాంబేలో. బాంబే నుంచి యుఎస్ కూడా ఇద్దరు కలిసి వెళ్ళాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి నేను ఒక 3 months ఇంట్లో పెట్టుకుని వెళ్దామని చెప్పేసి ఒక 6 months తర్వాత అనుకుంటే, తర్వాత ముందు మోక్ష వెళ్ళిపోయాడు, తర్వాత మావాడు వెళ్ళాడు. ఇద్దరు లాంచ్ అయిపోయాడు. కానీ మా వాళ్ళు ఇద్దరు రూమ్మేట్స్ బాంబేలో ఒకే ఫ్లాట్లో. చిన్నవాడు పెద్దవాళ్ళతో అనుకున్నాను నేను. చిన్న ఓకే ఓకే. మన ఆఫీస్కి వచ్చి డ్యాన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసేవాడు మోక్ష కూడా. యాక్టివ్గా చేస్తాడు డ్యాన్స్. సూపర్. అలా సైలెంట్గా ఉంటాడు కానీ కెమెరా ముందు రాగానే ఫుల్ అయిపోతాడు.